నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు కస్తూరి ఉష గారితో రెగ్యులర్‌గా చేస్తూనే ఉన్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలు మేడం ద్వారా నేను కూడా నేర్చుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తినే ఆహారం, మనం నడిచే ప్రవర్తన మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది, అలాగే మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే దుస్తులు, అలాగే కాలేజీ స్టూడెంట్స్ ఇలా రకరకాల కోడ్స్ వేసుకుంటూ ఉన్నారు. వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో, ఫస్ట్ ఫుడ్ గురించి మాట్లాడదాం మేడం. ఎందుకంటే ఈ మధ్య నేను కూడా ఫుడ్ మీద కొంచెం రీసెర్చ్‌లోనే ఉన్నాను. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఆ ఫుడ్ మీద మనం ఎలాంటి మనలో ఎలాంటి చేంజెస్ వస్తాయని. అవును. సో, చెప్పండి. మీరు చెప్పండి. చాలా ఇంపార్టెంట్. మనిషి బతకటానికి అంటే ఎవరు ఏ పని చేసినా, ఏ వృత్తిలో ఉన్నా హ్మ్. హ్మ్. ఆహ్, డబ్బులు మాత్రం తినలేరు. ఎట్టి పరిస్థితిలోనూ ఆహారమే 100% ఉండాలి. యెస్. అన్నమే తినాలి. ఆహారమే తినాలి. హ్మ్. వాళ్ళ హ్మ్. వాళ్ళ వాళ్ళు ఉండే ప్రదేశం వాతావరణం కండిషన్స్ లేదంటే అక్కడ పండే ధాన్యాల మీద ఆధారపడి ఉంటుంది మనిషి హ్మ్. యొక్క హ్మ్. ఆహారం అలవాట్లు. కాకపోతే ఈ ఆహారపు అలవాట్లని ఆహ్ మన శరీరానికి, మనం ఉండే ప్రదేశంలో ఉండే వాతావరణానికి అనుగుణంగా తిన్నంత సేపు ఏమీ కాదు. అంతే తప్ప ఆహ్, ఏదో ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్న దాన్ని మనం అలవాటు చేసేసుకొని, హ్మ్. బలవంతంగా అది తింటేనే మనలో నాగరికత కనిపిస్తుందనే ఒక ప్రలోభలో పడిపోయి, అది ముందు అపోహ, ఆ తర్వాత దాన్ని ప్రలోభ పెట్టేస్తుంది ఆహారం అన్ని. ఓకే. ఈ 2 కారణాల వల్ల కూడా ఆరోగ్యంకి ముడిపడి ఉంది. ఇప్పుడు మనం తినే ఆహారం కదా! ఈ అబ్సల్యూట్‌లీ. ఈ హ్మ్. ప్రలోభం ఏమవుతుందంటే మనిషిని తల్లకిందులు చేసేస్తుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎలాంటి తేడాలొస్తున్నాయో తెలియటం లేదు. హ్మ్. అలాగే మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మనిషి ప్రవర్తన కూడా హ్మ్. ఆధారపడి ఉంటుంది. తినే ఆహారాన్ని బట్టి ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. హ్మ్. సో, ఈ 2 గమనించుకుంటూ పోతే అంత సమస్య ఉండదు. తిన్న హ్మ్. ఆహారాన్ని బట్టి ఇప్పుడు మనం ఆహార్యం అన్నారు. హ్మ్. ఆహార్యం అంటే వేసుకునే బట్టలు. హ్మ్. ఇప్పుడు ముందు ఆహారాన్ని గురించి మాట్లాడుకుందాం. మీ యెస్. కోరిక ప్రకారం. ఓకే. ఇప్పుడు సాత్వికంగా సాఫ్ట్ ఫుడ్ అంటాం. సాఫ్ట్ హ్మ్. ఫుడ్, హ్మ్. ఫాస్ట్ హ్మ్. ఫుడ్ కాదు. సాఫ్ట్ ఫుడ్. ఇప్పుడు ఎందుకంటే ఫుడ్ చాలా అనగానే తేడా ఉంది. ఈ ఆ! ఫాస్ట్ ఫుడ్‌కి, సాఫ్ట్ ఫుడ్‌కి. ఇప్పుడు ఫుడ్ అనగానే ముందు దానికి ట్యాగ్‌లైన్ ముందు ఫాస్ట్ యాడ్ చేస్తే ఆ! గాని ఆ! ఎవరు సాటిస్ఫై అవ్వటం లేదు. ఆ! అదొక పెద్ద సమస్యే కూర్చుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవునవును. అది జంక్ అని తెలిసినా కూడా వేస్తూనే ఉన్నాం హ్మ్. పొట్టలో. హ్మ్. సో, ఈ 2 ని పట్టి మనం తిన్న తర్వాత దాని రియాక్షన్ మన బాడీలో ఎలా ఉంటుంది? తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి ఏంటొస్తున్నా అది తింటే ఒళ్ళొస్తుందేమో, ఇది తింటే ఒళ్ళొస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. కానీ అబ్సల్యూట్‌లీ. హ్మ్. మన ముందు తరాల వాళ్ళు, హ్మ్. మన ముందు తరాల వాళ్ళు కంటిన్యూస్‌గా ఏం తిన్నారు? హ్మ్. అది మనకి తింటే ఏం తేడా రాదు. హ్మ్. కాకుండా మనం ఏదో ఇది తింటే తగ్గుతుంది అని ఎవరో చెప్పారని దానికి అడిక్ట్ అయిపోవటం వల్లే వచ్చే సమస్యలన్నీ అసలు. హ్మ్. హ్మ్. ఇప్పుడు 3 తరాలుగా అంటే మీ అమ్మమ్మ నుంచి మీరు ఆలోచిస్తే హ్మ్. వాళ్ళు ఎలాంటి ఆహారం తిన్నారు? హ్మ్. అదే కదా జీన్స్ కంటిన్యూషన్. శుభ్రంగా అన్నీ తినేవాళ్ళసలు అప్పట్లో. నాకు అన్నీ తెలిసి మా అమ్మమ్మ తినేవాళ్ళు, గారైతే శుభ్రంగా అన్నీ తినేవాళ్ళు. అన్నీ తినేవాళ్ళు, అన్నీ మాన్యువల్‌గా చేసుకునేవాళ్ళు. హ్మ్. అవును. ఓకే. నో డౌట్ అంతవరకు తిన్నంత ఎవరు క్వాంటిటీ తినడం తగ్గిపోయింది. అవును. కారణం ఏంటంటే శారీరక శ్రమ తగ్గిపోయింది కాబట్టి. యెస్. శారీరక శ్రమ తగ్గిపోయింది. పని వేళల్లో తేడా వచ్చేసింది. అంటే అగైనెస్ట్ ద నేచర్ అన్నట్టుగా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు జనాలు. హ్మ్. హ్మ్. నిద్రపోయే టైంలో హ్మ్. లాగిన్ అయ్యి హ్మ్. అదేంటి ఫ్రెష్‌గా సూర్యోదయానికి చక్కగా వాళ్ళు నిద్రపోతున్నారు. లాగౌట్ అయిపోయి నిద్రపోవాల్సిన పరిస్థితులున్నాయి. హ్మ్. ఉద్యోగ పరిస్థితులు అట్లా ఉన్నాయి. అవును. సరే దానికి తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగా మనం ఆహారం తింటే ఏది కాదు. అలాగే ఫ్రెష్ ఫుడ్ హ్మ్. వండింది వండినట్టుగా తినేసుకుంటా కూడా సమస్యలు రావు. హ్మ్. హ్మ్. అలా కాకుండా ఆ ఉన్న వాతావరణం, ఆ తినే ఆహార పదార్థంలో కలిసినటువంటి కొన్ని ఉంటాయి కదా! డిఫరెంట్ మసాలాలు కలిపినవి ఉంటాయి హ్మ్. గదా! హ్మ్. అది మన శరీర తత్వం. ఈ హ్మ్. మూడిటిని బేరీస్ చేసుకోకుండా అడ్డగోలుగా ఏదో ఒకటి తినేస్తే హ్మ్. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. ఓకే. ఇప్పుడు అదివరకు నడిచి వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా. అవును. తర్వాత మనిషి మెదడు ఎప్పుడు అభివృద్ధికి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి సైకిల్ కనిపెట్టాడు. సైకిల్ సైకిల్. మీదెళ్లారు. అది కూడా ఒక రకమైన ఎక్సర్‌సైజే. సైకిల్ హ్మ్. మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అదేమైంది కంటిన్యూషన్ హాయిగా ఫోర్ వీలర్‌లోనో, మెట్రో ట్రైన్‌లోనో కదలకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మళ్ళీ అరగటానికి సైకిలే తొక్కాల్సొస్తుంది. అది రైట్. రోడ్డు మీద తొక్కినా, స్టాండేసి ఇంట్లో తొక్కినా ఇంట్లో సైకిల్ తొక్కినా, తొక్కాల్సొస్తది. జిమ్‌కెళ్ళి అంటే తొక్కినా మళ్ళీ బ్యాక్ అవే టు ద సైక్లింగ్ పెవిలియన్ చేస్తున్నాం. మళ్ళీ మనం అక్కడికే వచ్చాం. అవును. అవును. సో, మళ్ళీ హ్మ్. అగైన్ సైక్లింగ్. ఈ హ్మ్. ఇప్పుడు ఇన్ని సమస్యలు దేనికొస్తున్నాయంటే హ్మ్. మనం తినే ఆహారం
ఉమ్, అది జీర్ణం అయ్యే టైం మనం ఇస్తున్నామా లేదా? ఉమ్, ఉమ్, అంటే ఇప్పుడు ఫుడ్కి మధ్యలో గ్యాప్, ఉమ్, ఆకలేసిందని ఒకసారి, ఉమ్, ఆఫర్ చేశారని ఒకసారి, ఉమ్, నలుగురితో ఫ్యాషన్గా ఒకసారి, ఉమ్, అది తినకపోతే సంస్కారం కాదనుకుంటారేమో అన్నట్టుగా ఒకసారి, ఉమ్. ఇన్ని అసలు చాలా రకాలుగా. మంది మేడం మీరు ఇలా మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొస్తుంది ఏమిటి అంటే చాలా మంది ఈ నో అని చెప్పడానికి చాలా మొహమాట పడిపోతారు. ఉమ్, యాక్చువల్‌గా నో అని చెప్పడం అనేది మంచి హుందాతనం. తనకి అవును, నచ్చని విషయాన్ని నచ్చలేదు అని చెప్పడమే అవసరం కదా! లేదు, అదే ఆ! అదే. నాకొద్దు అని చెప్పడంలో అది మంచి హుందాతనం, మంచి మర్యాద అది. కానీ చాలా మంది మొహమాట పడిపోతారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టాపిక్‌లో గూడా, ఫుడ్‌లో కూడా మీరన్నట్టుగా అన్ని మొఖమాటమే. తినకపోతే ఏమనుకుంటారో, ఓ ఆ, మెయింటైన్ చేస్తున్నారనుకుంటారేమో, లేకపోతే అదనుకుంటారేమో, ఇదనుకుంటారు. సంస్కారం అడ్డొస్తుంది, లేదా హ్మ్. తినకపోవటం హ్మ్. సంస్కారం కాదేమో అన్న లెవెల్లో మనం హ్మ్. కంటిన్యూ చేసేసినందువల్ల కొన్ని జబ్బుల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం ఇక్కడ. హ్మ్. హ్మ్. జబ్బులు కానివ్వండి, శారీరక రుగ్మతలు, ఏదో ఒకటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం హ్మ్. మనం. హ్మ్. సో ఆటోమేటికల్లీ శరీరంలో ఇన్ని మార్పులు వచ్చినప్పుడు మనిషి మానసిక పరిస్థితి ఏంటి? అవును. ఇక్కడ కూడా తేడా వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ఈ ఈ అందుకే తినే ఆహారం మన హ్మ్. మనసు మీద ఎంత తేడా చేస్తుందో, హ్మ్. అలాగే వేసుకునే బట్టలు కూడా అదే తేడాలో కనిపిస్తాయి. ఓకే. సో బట్టల గురించి తర్వాత మనం మాట్లాడదాం. హ్మ్. మాట్లాడుకుంటే హ్మ్. కూడా, ఇప్పుడు ఈ ఆహారాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయొచ్చు హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నాను. హ్మ్. మీ ముందు ముందు 3 తరాల నుంచి వాళ్ళు ఏం తినేవాళ్ళు? హ్మ్. దాన్ని ఇప్పుడు మానాల్సిన అవసరం లేదు. దానివల్ల వచ్చేది ఎంత మితంగా తింటున్నారు, ఎంత అవసరమో అంతవరకే తినండి. ఓకే. దానివల్ల ఏమీ కాదు. హ్మ్. ఫ్రోజన్ ఫుడ్ తినకండి. అలాగే మొహమాట పడి తినకండి. హ్మ్. హ్మ్. ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఎలాంటి సమస్యలు రావు. ఓకే. సో, చాలా అంటే చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా ఒక మాటలో చెప్పేసారు మేడం మీరు.